గారికి ఈసారి బ్లూ పోయి బ్లాక్ వస్తుంది. ఫీజులు ఎగిరిపోతాయి అక్కకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ అనమాట. మనకి 4 నుంచి 5 o'clock లోపల బిగ్ బాస్ అయితే మంచి టాస్క్ అయితే పెడతాడనమాట. అదేంటంటే లోపల అందరిని అయితే వెళ్ళమంటాడనమాట. బయట గార్డెన్ ఏరియాలోనైతే ఒక సెటప్ అయితే చేస్తారనమాట. యాపిల్ చెట్టు ఉంటుంది, కింద గార్డెన్ ఉంటుందన్నమాట. చెట్టు అయితే ఉంటుంది, చెట్టుకి అయితే యాపిల్స్ అయితే ఉంటాయి అనమాట. యాపిల్స్ ఏంటంటే యాపిల్స్ లోపల ఒక కలర్ అయితే పెడతారనమాట. రెడ్, బ్లాక్, బ్లూ. ఓకేనా, రెడ్, బ్లాక్, బ్లూ అయితే పెడతారనమాట. అందరూ బయటికి రమ్మంటాడు. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే మాట్లాడతారనమాట. మీరు వచ్చి 2 weeks అయితే అయింది కదా, మీ ప్రయాణాన్ని బేస్ చేసుకుని బట్టి ఇక్కడ యాపిల్ చెట్టు అయితే ఉంది కదా, ఈ చెట్టు మీద ఫలాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫలానికి మీ పేరైతే పెట్టాను. ఒక ఫలం రీతు, ఇంకో ఫలం దమ్ము శ్రీజ, ఇంకొక ఫలం రాము రాథోడ్, ఇంకొక ఫలం మనకి ఇమాన్యువల్, ఇంకొక ఫలం మనకి ఏంటంటే సంజనా గల్రాని. అలాగైతే ఫలాలు అయితే ఉంటాయి అనమాట. అంటే యాపిల్లో స్టిక్కర్ అయితే అంటించి ఉంటుంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే ఇన్నాళ్ళు కూడా శ్రీకృష్ణుడిలాగా నీకు దారి చూపించాను, ఇక మీదట అర్జునుడిలాగా రణరంగంలోకి నేనే దిగుతాను, ఆట నేనే ఆడిస్తాను అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఆట మీరు ఆడారు, ఈసారి నేను ఆడేస్తా ఆట అని అయితే దానికి అర్థం. ఓకేనా, ఇంకేంటంటే మొత్తం అందరిని కూడా వరుసగా అయితే నించోమంటాడు. నించొని ఉంటారు అనమాట. పిల్లలు అయితే ఆలకిస్తూ ఉంటారు. మన బిగ్ బాస్ చెప్తాడు, మళ్ళీ ఏం పెంటాడతాడరా బాబు అని చెప్పేసి అయితే అందరూ ఆలకిస్తూ ఉంటారు అనమాట. తనుజ, నువ్వు వెళ్ళి నీ పండు తీసుకో అని అయితే అంటారనమాట. చెప్పాను కదా, చెట్టు ఉంటుంది, యాపిల్ చెట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ యాపిల్ స్పూన్ ఎలా ఉంటుంది కోసుకుంటారు అనమాట. తనుజ గారు ఒకటి తెచ్చుకుంటారు. అలాగే మనకి సంజనా గల్రాని, భరణి గారు, శ్రీజ గారు, రీతు గారు, ప్రియ గారు, మాస్క్ నరేష్, డిమాండ్ పవన్ కళ్యాణ్, అలాగే ఫ్లోరా షైని, తర్వాత సుమన్ శెట్టి, ఇమాన్యువల్ అందరూ కూడా పండు అయితే తీసుకుంటారు అనమాట. యాపిల్స్ పండులోనే కాసేపు మళ్ళీ డిస్కషన్. ఈ యాపిల్స్ పండు నీది ఊగుతుంది, నీది కులకులమంటుంది, నాది ఊగట్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. సంజనా గల్రాని గారు, ప్లీజ్ అండి, ఎండ సాగిపోతుందండి, నా వల్ల అవ్వట్లేదు, అందరూ సైలెంట్గా ఉంటే బిగ్ బాస్ మాట్లాడతారు కదండి అని అయితే పెద్ద పాప అయితే అంటదనమాట. తనుజ, మీరు ఓపెన్ చేయండి అని అయితే అంటారనమాట. యాపిల్స్ పండు, అదైతే యాపిల్స్ పండు కాదు, ప్లాస్టిక్ యాపిల్స్ పండు అనమాట. తీస్తే దాంట్లోనే బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట. బ్లూ కలర్ అయితే ఉంటుంది. మనకి ఇంకా సంజన గారిది కూడా బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట. భరణి గారిది రెడ్ ఉంటుంది, శ్రీజ గారిది బ్లూ ఉంటుంది, అలాగే మనకి రీతు గారిది బ్లాక్ ఉంటుంది, ప్రియ గారిది బ్లాక్ ఉంటుంది, అలాగే మనకి మాస్మెన్ హరీష్ గారిది రెడ్ ఉంటుంది, డిమాండ్ పవన్ది రెడ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ది మనకి రెడ్ ఉంటుంది, ఫ్లోరాస్ అనేది బ్లాక్ ఉంటుంది, సుమన్ శెట్టిది బ్లూ ఉంటుంది, అలాగే మనకి ఇమాన్యువల్ గారిది అయితే బ్లూ అయితే ఉంటుంది అనమాట. అందరూ కెమెరా ముందుకు వచ్చి అలా చూపిస్తారనమాట. జస్ట్ అందరూ అలా వరుసగా నించుంటారండి, ఇలా చూపెడతారనమాట ఎవరెవరికి ఏమొచ్చిందో. ఓకేనా, ఇవి అయితే వస్తాయి అనమాట. మళ్ళీ బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తాడు చిన్నపిల్లలకి. మీ పిల్లలారా, మీలో ఎవరికన్నా సరే వచ్చిన పండు మీరు మార్చుకోవాలనుకుంటున్నారా అని అయితే అంటారనమాట. ఇక్కడ ప్రియ, శ్రీజ, రీతు ముందుకైతే వస్తారనమాట. ఫస్ట్ స్టెప్ అయితే ముందుకైతే వస్తారనమాట. వచ్చిన తర్వాత మీరు మార్చుకోవాలనుకుంటున్నారా అయితే అంటాడు. ఎస్ అని అయితే అంటారనమాట. స్టోర్ రూమ్లో మీకు 3 యాపిల్స్ పళ్ళు ఉన్నాయి, ఈ యాపిల్స్ పళ్ళు అక్కడ పెట్టి ఆ యాపిల్స్ పళ్ళు అయితే తీసుకోండి అని అయితే అంటారనమాట. ఇంకా శ్రీజ గారికి మళ్ళీ తీసుకుంటారు, శ్రీజ గారు తీసుకుంటారు, ప్రియ గారు తీసుకుంటారు, రీతు గారు తీసుకుంటారు. శ్రీజ గారికి ఈసారి బ్లూ పోయి బ్లాక్ వస్తుంది. ఫీజులు ఎగిరిపోతాయి అక్కకే. నెక్స్ట్ ప్రియ గారికి బ్లాక్ పోయి బ్లూ వస్తుంది. ఇంకా రీతు గారికి మళ్ళీ అదే బ్లాక్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ బ్లాక్ వచ్చింది ఇవిడికి, ఫస్ట్ కూడా బ్లాక్ వచ్చింది, ఇప్పుడు కూడా బ్లాక్ వచ్చింది అనమాట. మళ్ళీ బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తాడు. అదేంటంటే, నేను సమయం వచ్చినప్పుడు మీకు కలర్స్ వచ్చాయి కదా, ఆ కలర్స్ మీకు డిసైడ్ చేస్తాను అని అయితే అంటాడు అనమాట. స్టార్టింగ్లో మనకి ఒక పాయింట్ వదిలేశానండి. బిగ్ బాస్ ఏమంటాడంటే మనకి, ఇప్పుడు వరకు మీరు 2 weeks ఉన్నారు కదా, మీ ఆట చూసి ఎవరికి ఏ రంగు, ఎవరికి ఏ యాపిల్స్ పండులో ఏ రంగు ఉంటుందో అది మేము పెట్టాము, మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అని అయితే అంటారండి. ఇదనమాట. అందరూ కూడా ఇంకా ఆలోచించడం చేయడం, ఇంకందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా మనకి పార్మియాన్ పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళిపోతానని చెప్పి డిసైడ్ అయితే అయిపోయాడు. ఎప్పుడు బాత్రూంలో కూర్చోలేని, ఎప్పుడు పులిహార కలపలేని మనకి పార్మియాన్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మనకి ఇంకా బాత్రూంలో అయితే కూర్చొని అయితే ఆలోచిస్తుంటాడు అనమాట. ఈ వీక్ నేనే కలిపోతానని చెప్పేసి అయితే ఆలోచించుకుంటాడు. ప్రియా గారు కూడా అయితే మనకి అంతర్మదనం అయితే అర్థమైపోతుంది. అసైన్ ట్రైన్ ఎక్కేస్తారన్నమాట వీళ్ళిద్దరూనా, డౌటే లేదు. నెక్స్ట్ రీతు చౌదరి గారు కూడా టాటా బాయ్ బాయ్ అదనమాట. ఇంకా ఈ వారం వచ్చేసరికి మనకి ఇంకా 3 అగ్ని పరీక్ష షోల నుంచి అయితే
రాబోతున్నారు. ముగ్గురులో ఒకరు, ఓకేనా, దివ్య నిఖిత గారు, అలాగే మనకి నాగప్రశాంత్, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ షకీబ్ గారు. వీళ్ళు ముగ్గురికి అయితే టాస్క్ అయితే పెడతారు. ఎవరైతే గెలిచారో బిగ్ బాస్ కొంపలకి అయితే తోసేస్తారనమాట. ఇది అప్డేట్స్ అండి. దీంట్లో ఏంటంటే మనకి దివ్య నిఖిత గారు వచ్చిన ఛాన్సులు అయితే వెరీ 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 హై. ఆవిడికి తగ్గట్టు టాస్క్లు డిజైన్ చేస్తున్నారని చెప్పి బయట పబ్లిక్ టాక్ అండి. అదనమాట. ఇదేనండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ అనమాట. ఇంకేంటంటే అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట. ఏంటి నీకు బ్లాక్ వచ్చింది, బ్లాక్ అంటే ఏంటి, అసలు బ్లూ అంటే ఏంటి, బిగ్ బాస్ ఏంటి సస్పెన్స్లో పెట్టేశాడు, బ్లాక్ వస్తే ఏం జరుగుతుంది, బ్లూ వస్తే ఏం జరుగుతుంది, రెడ్ వస్తే ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచించుకుంటారు అనమాట. గ్రూప్ డిస్కషన్లు అయితే అవుతుంటాయి అనమాట. ఆ డిస్కషన్లో కూడా నేను ఈ వీడియో తర్వాత ఆ వీడియో అయితే రాబోతుందండి. ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అలాగే లైక్ చేయండి, పాత వాళ్ళు కూడా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే కలుద్దాం. బాయ్.